హాయ్ అందరికీ. రేపు వినాయక చవితి కదా! అందుకని మేము మార్కెట్‌కి వెళ్లి ఈ మట్టి గణపయ్యనైతే తీసుకొచ్చాము. అలాగే పూజకు కావాల్సిన పత్రి, పండ్లు, మామిడాకులు కావాల్సినవన్నీ తీసుకొచ్చాము. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు చాలా ఎక్కువున్నాయి. ఇప్పుడు నేను ఒకటి తర్వాత ఒకటి చూపిస్తున్నాను చూడండి. అరటిపళ్ళేమో డజన్ రూ. 50 చెప్పారు. బంతి పూలేమో కేజీ 200 చెప్పారు. టెంకాయ రూ. 30. ఇక్కడ ఆకులొచ్చేసి రూ. 10 తీసుకున్నాము. యాపిల్స్ అయితే 100కి 5, 6 అలా ఇస్తున్నారు. ఇక్కడైతే మెట్ట తామర మొక్కలంట ఇవి. రూ. 20 అయితే తీసుకున్నాము. వాటొకటి ఇటొకటి పెట్టొచ్చని ఇక్కడైతే పత్రి అయితే 150 చెప్పారు. బేరమాడి 100కి అయితే తీసుకున్నాము. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము. మామిడాకులైతే రూ. 20 చాలా బానే ఇచ్చారు మామిడాకులు మాత్రం. ఈ పత్రేంటో నాకైతే తెలియట్లేదు. ఈ పూలేంటో, ఈ పత్రేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈ కాయలైతే తెలుసులెండి. తెలుసు. ఈ కాయలేంటో అసలైతే అర్థం కావట్లేదు నాకైతే. మీకేమైనా అర్థమైతే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అవైతే తంగేడు పూలు. కొన్ని పత్రులైతే అసలు మనకు తెలియనే ఉన్నాయి. ఏం పత్రో ఏంటో కానీ నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడొచ్చేసి బంతి పూలేమో కేజీ 200 చెప్పారు. మేము రూ. 100 తీసుకున్నాము హాఫ్ కేజీ. ఇక పూలైతే నేను అంతకుముందు తీసుకున్నవి ఈ ప్యాకెట్టే రూ. 50 చెప్తున్నారు. అంటే చటాకు రూ. 50 అవి తూసిస్తే ఆ ప్యాకెట్‌లో ఉన్నంత వరకే వస్తున్నాయి. నేను అంతకుముందు తీసుకున్నాను రూ. 20 తీసుకున్నాను. అయితే చామంతి పూలు, గులాబీ పూలు ఈ ప్యాకెట్టే రూ. 50 చెప్తున్నారు. అసలు నాకైతే నేను రూ. 20 తీసుకున్నా మొన్న. ఈరోజు ఏంది రూ. 50 ఉన్నాయని ఇక మామిడాకులు కడిగేసి, గుచ్చేసి పక్కన పెట్టేసుకుంటాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. అందరికీ హ్యాపీ వినాయక చవితి.